నా పేరు అమరావతి. నేను వనస్థలిపురం నుండి వచ్చాను. నేను దాదాపుగా ఒక 7 ఇయర్స్ నుంచి నీ పెయిన్స్‌తో చాలా సఫర్ అవుతున్నాను. చాలా హాస్పిటల్‌లో కన్సల్ట్ అయ్యాను. ఇంకా కింద కూర్చోవద్దు, ఎక్కువ ఇట్లా యోగా చేయొద్దు అని చెప్పారు. మెడికేషన్ చాలా వాడాను. వాడిన తర్వాత గూడా నాకసలు రిజల్ట్ లేదు. ఆ మెడికేషన్ వల్ల వెయిట్ పెరుగుతున్నాను. అసలు ఇంకా నాకు సర్జరీనే లాస్ట్ స్టే అని సర్జరీనే చేయించుకోవాలేమో అని అనుకున్నాను. అనుకుంటున్న సమయంలో మా ఫ్రెండ్ సుజాత అని ఒక ఆవిడ, తను ఈ చక్రసిద్ధిలో ట్రీట్మెంట్ అయింది. తను చెప్పింది 21 డేస్‌లో ఇట్లా చక్రసిద్ధిలో ఏ మెడికేషన్ ఉండదు. దాని తర్వాత అసలు నాకైతే చాలా మంచిగా క్యూర్ అయింది. మీరు కూడా వెళ్లి రండి ఒకసారి అని చెప్పింది. నేను సరే వద్దాము అని దాదాపు తను చెప్పిన తర్వాత కొన్ని నెలలు తర్వాత వచ్చాను. తగ్గుతదా లేదా అని నాకు డౌట్ ఉండే. ఆ 21 డేస్‌లో 7 ఇయర్స్ నుంచి ఉన్నది. 21 డేస్‌లో తగ్గుతుందా లేదా అని కొంచెం డౌటు. అయినా సరే వెళ్దాము, అసలు మెడిసిన్ లేదు గదా! చూద్దాము అని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత సింధుజ మేడంని కలిసాను. అసలు తను చాలా ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పింది. ఇంకా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు 21 డేస్ ఆఫ్టర్ చాలా అసలు రిలీఫ్‌గా ఉంది. ఇప్పుడు కింద కూర్చోవద్దు అని అసలు ఎంత భయపెట్టారు. అసలు కింద కూర్చోవద్దు, అట్లాంటివి యోగా చేయొద్దు అనంటే నేను యోగా బాగా చేసుకునేదాన్ని. అసలు యోగా కూడా చేయొద్దు అని చెప్పారు. అసలు ఇప్పుడు అన్నీ చేసుకోమని చెప్పారు మేడం. నేను అన్నీ కూడా మంచిగా చేస్తున్నాను. అసలు థాంక్‌ఫుల్ టు చక్రసిద్ధ్.